ప్రతి ఒక్క వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలీదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీనే బేస్ చేసుకుని పేర్లు పెడితే వృద్ధులోకి వస్తారనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటి అన్నింటికీ సరైన పరిష్కారం ఇస్తోంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్తు బంగారమయం అవుతుందంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. మీ సమస్యలు, సందేహాలు అన్ని నేరుగా ఆయనతోనే మాట్లాడి తెలుసుకోవచ్చు. ముందుగా ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే రెహమాన్ గారు. గుడ్ మార్నింగ్. రెహమాన్ గారు, అసలు మీరు ముందుగా ఏ శాస్త్రాలన్నీ కూడా ఉపయోగిస్తారు? మీరు ఎలా? నేను ఫస్ట్ వచ్చేటప్పటికి ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను. ఆస్ట్రాలజీ అనేటువంటిది అసలు మనిషి జీవితం ఎలా ఉంటుందనే బేసిక్స్ అన్ని దాన్ని తెలిసిపోతాయి. ఓకే. అంటే పుట్టినటువంటి బిడ్డ యొక్క ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేస్తే బాగుంటుంది. అంటే కొంతమంది గవర్నమెంట్ సైడ్ వెళ్తారు, కొంతమంది ప్రైవేట్ సైడ్ వెళ్తారు. గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, లేదు బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, ఐరన్ బిజినెస్సా, లేదా రియల్ ఎస్టేటా, లేదంటే లిక్విడ్ బిజినెస్సా, లేదా ఏటి అనేది ఏ బిజినెస్ అనేది చెప్తుంది. ఓకే. అలానే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, మ్యారేజ్ లేట్ అవ్వడానికి అవకాశం ఏమైనా ఉందా, లేదు ఎర్లీగా అవుతుందా, లేట్ అయితే ఏ టైంలో మ్యారేజ్ చేస్తే బాగుంటుంది. అలానే సంతానం ఉన్నదా లేదా, సంతానం ఉంటే లేట్గా ఉందా, ఎర్లీగా ఉందా, అసలు ఆడపిల్లలు పుడతారా, మగపిల్లలు పుడతారా, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా ఆస్ట్రాలజీ చార్ట్ చక్కగా చెప్తుంది. 80 to 90%. మిగిలింది భగవంతుడి చేతుల్లో ఉంటుందమ్మా. అంత ఆస్ట్రాలజీ ప్రకారమే జరిగిపోతే ఇంకా భగవంతుడు ఎందుకు, అందుకని కొంతవరకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది ఆస్ట్రాలజీ. తర్వాత న్యూమరాలజీ వచ్చేటప్పటికి పేర్లు పెడుతున్నాం. పేర్లు పెడితే ఎలా పడితే అలా పేర్లు పెడితే డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడు సౌందర్య గారి పేరులో 18వ నెంబర్ ఉన్నది, ఏదోనే 18వ నెంబర్ ఉన్నది, అలా ఏదో ఇబ్బంది పడ్డారులే, ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడకుండా ఎలా ఉంటారులే అనుకుంటే శ్రీదేవి గారి పేరులో కూడా 18వ నెంబర్ ఉంది, వారు డిస్టర్బ్ అయ్యారు. అలా అందరూ అవుతారా, ఎవరో ఒకరికి అవ్వకుండా ఎలా ఉంటుందంటే మొన్న గాయత్రి గారి పేరులో కూడా 18వ నెంబర్ ఉన్నది. ఇలా చూసుకుంటే వెళ్తే ఒక్కొక్క నంబర్లో ఆ 18వ నెంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 18వ నెంబర్ లేకుండా పేర్లు పెడతాం. జాతక ప్రకారం వాళ్ళ పేర్లో నెగిటివ్ నంబర్స్, కొన్ని నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 13 అనే నంబర్ ఉన్నది, 13వ నెంబర్. ఫారిన్ కంట్రీస్లో అసలు 13వ నెంబర్ జోలికి వెళ్ళరు. ఇంటి నెంబర్లు కూడా 1, 2, 3, 12, 12A, 14 వాడతారు. ఇది ఒక ఇన్ఆస్పీషియస్ నంబర్ అని 13 మీద ఒక అభిప్రాయం వాళ్ళది. అటువంటిప్పుడు మన పేరులో 13 పెట్టుకుని రకరకాల ప్రాబ్లమ్స్ పడటం కన్నా, లేదు కొంతమంది ఆల్రెడీ పేర్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళ పేరులో 13 ఉంటే ఆ 13 వాళ్ళ లక్షణాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఏమండి నేను మొన్న డిఎస్సి రాశాను, హాఫ్ మార్క్లో మిస్ అయింది, లేదా 1 మార్క్లో మిస్ అయింది, లేదు నాకు ఆల్రెడీ కాల్ లెటర్ వచ్చిందండి, జాబ్లో జాయిన్ అయ్యడానికి వెళ్తే ఎవరో కోర్టులో వేశారంటే జాబ్ ఆగిపోయింది. ఇలా అన్ని నోటు దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నంబర్, డిస్టర్బెన్సెస్. అందువల్ల అలా నెగిటివ్ నంబర్స్ మన పేరుల్లో పెట్టుకోకుండా ఉంటే లైఫ్ చాలా చక్కగా బాగా ఉంటుంది. కాబట్టి ఓన్లీ పాజిటివ్ నంబర్స్ తోటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మంచి నంబర్లో పేరు పెట్టడం జరుగుతుంది. అలా పేరు పెడతాను, అలా బాగుంటుంది. అవునమ్మా, చేంజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ 13 నెంబర్ ఉందనుకోండి, ఇంకొక ఏ కలిపి 14 నెంబర్ చేస్తాం. లేదు 18 నెంబర్ ఉంటే ఇంకొక ఏ కలిపి 19 నెంబర్ చేస్తాం. లేదు ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే ఒక అక్షరం తగ్గించి కానీ ఒక అక్షరం పెంచి కానీ ఒక పాజిటివ్ నెంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు వచ్చేటట్టుగా చేసి పెడతాం. దీంట్లో కూడా ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్ చూసుకుంటారు. అవునమ్మా, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఒక పేరు పెడతాం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటానికి, పాజిటివ్ లైఫ్ అనుభవించడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. ఇక నేను వచ్చి చెయ్యి కూడా చూస్తాను. చాలా మందికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. సరే మేము ఇల్లు కట్టుకోగలమా, లేదంటే ఎస్ వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉందా, లేదా ఉంటే పెద్ద ఇల్లు కడతారా, లేదా చిన్న హౌస్ కడతారా ఏంటి అని చెప్పవచ్చు. చాలామందికి ఫారెన్ వెళ్ళటం అనేది ఒక కళ. ఫారెన్ వెళ్ళి ఎమ్మటే గోడ కొట్టిన మధ్యలాగా ఎమ్మటే రిటర్న్ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారమ్మ. అలా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారా, లేదా మళ్ళీ ఎమ్మటే రిటర్న్ వస్తారా, ఏం జరుగుతుంది అనేటువంటిది, ఫారెన్ టూర్ ఎలా ఉంటుంది, ఏ దేశానికి వెళ్తే బాగుంటుంది, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా దీని ద్వారా చెప్పచ్చు. అలా చెప్తూ ఉంటే వాళ్ళకి ఆ విధమైన గైడ్లైన్స్ ఫాలో అయితే వాళ్ళకి అంతా కూడా జీవితంలో మంచి జరగడానికి అవకాశం ఉన్నది. అలానే సిగ్నేచర్ పెట్టగానే ఆ సిగ్నేచర్ని బట్టి వీళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఆ సిగ్నేచర్ మార్చుకోగానే లీగల్ ప్రాబ్లమ్స్ పోతాయి. అలానే ఈ సిగ్నేచర్ని బట్టి సపోజ్ ఆడపిల్లలకైతే వీళ్ళకి ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా,
ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి మీద కూడా సిగ్నేచర్ అనేటువంటిది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇలా అన్ని విషయాల్ని కూలంకషంగా చూసి చెప్పడం జరుగుతుందమ్మా. తీసుకోండి. ఫస్ట్ కాల్ చూద్దాం. మదనపల్లి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నాకు తెలియదు సార్, మాకు చిన్నప్పుడు తెలియదు సార్. ఆ? డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ నాకు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? శ్రీనివాస్ అంటారా, శ్రీను అంటారా? మామూలుగా బయట శ్రీనివాసులు అంటారు, మా ఇంట్లో అయితే శ్రీను అంటారు సార్. శ్రీను ఏం చదువుకున్నాను? 10th లోపు చదివావా? లేదు సార్, 4వ క్లాస్ అంతే. వరకు 10th లోపు అంటే 4వ క్లాస్ వెళ్ళాను ఆయన. ఈ శ్రీను అని పిలిపించుకుంటూ ఉంటే ఈ చదువులో డిస్టర్బెన్స్, వృత్తిలో డిస్టర్బెన్స్, వ్యాపారంలో డిస్టర్బెన్స్, అన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటూ ఉంటారు. మనకి చూడమ్మా, మనకేం చెప్పారంటే కలియుగ దైవం అయినటువంటి శ్రీనివాసుడి యొక్క పేరు పెట్టుకున్నారు మీరు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అన్నారు, కానీ శ్రీను గోవింద అనలేదయ్యా. పేర్లు కట్ చేసుకుంటుంటే, పేర్లు కట్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఇంట్లో వాళ్ళని కూడా, ఇదంతా కూడా ఐరన్ కాదయ్యా అరిగిపోవటానికి, ఇంట్లో వాళ్ళని కూడా శ్రీనివాస్ అని పిలవమను. శ్రీనివాస్ అని పిలిస్తే నీ లైఫ్ అనేటువంటిది చక్కగా బాగా ఉంటుంది. ఈ శ్రీను అది ఇది అని చెప్పి పిలిస్తే లైఫ్లు బాగలేవయ్యా. అందువల్ల పూర్తిగా శ్రీనివాస్ అని పిలిపించుకుంటే నీకు చాలా చక్కగా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ.